చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే 3 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఫుల్ స్క్రీన్లో కనిపించేటట్టు 9:16లో పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికైతే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అనేది అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫొటోస్ని అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఫోటోని అయితే మనకు సైడ్కి అయితే మూవ్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా ఫోటోని అయితే మూవ్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా అయితే ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని ఫోటోని అయితే సైడ్కి అయితే మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఫొటోస్ అయితే మూవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఈ విధంగా అయితే మూవ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే ఇట్లా ఈ విధంగా అయితే జూమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇలా అయితే వీడియో అయితే వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకునే ముందు అయితే ట్రిమ్ అనే ఆప్షన్లో మన టెంప్లెట్ని అయితే 5 సెకండ్స్ వరకు ఉంచేసుకుని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత కొద్దిగా లిరిక్స్ వీడియోని అయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వీడియో అయితే ఇలా అయితే వచ్చిందనమాట. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.